హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 3వ స్కందం 30 అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు ఇంకొద్దిగా భాగం ఈరోజు మనం చూసుకుంటాం ఈరోజు. సో జీవుడు లేదా మనం ఏ విధంగా ఈ సంసార చక్రంలోకి, ఓకేనా, కాలక్రమంలో వివిధ జన్మల్లో సంసారంలో ఆ, వివిధ అంశాలకి ఆకర్షితులైపోయేసి అంతకంటే మించిన నాకు వేరే బాధ్యత లేదు, నా ఒకే బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని ఏదో ఒక విధంగా పోషించుకోవాలి. అది మాత్రమే భగవద్ మనకి ఇచ్చినటువంటి మానవ జన్మకు ఉద్దేశం అనే భావంలో తాను భగవంతుడిని ఏమాత్రం పట్టించుకోకుండా, లేకపోతే ముక్తికి సంబంధించినటువంటి ఏ అంశం గురించి అసలు కనీసం అతనికి అవగాహన కానీ గుర్తు కూడా రావట్లేదు. సో అటువంటి వ్యక్తి కాలక్రమంలో తన ఈ కుటుంబ జీవితంలో తన పరిస్థితి ఏమైపోతుంది, కాలక్రమంలో అంతిమంగా అతను ఎటువంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు, చివరికి అతనికి ఎటువంటి గతి పడతా ఉంది. సో వాళ్ళు అనుకున్నట్టుగా ఆ, మా మా ఇంట్లో అట్లా ఏం లేదు. ఆ, నన్ను చూసుకునే వాళ్ళంతా బాగున్నారు, నన్ను ఎంతో ప్రేమ చూపిస్తున్నారు నా పిల్లలు. నాకు ఎస్, మేబీ ఈ జన్మలో మనం బాగుండొచ్చు, వసతిగా ఉండొచ్చు, మేబీ అదృష్టం కొద్దీ కొంత మనల్ని అంత బాగా చూసుకున్నా కూడా ఉండొచ్చు. ఓకేనా? కానీ ఆ ప్రేమకో లేకపోతే అభిమానానికో అనురాగానికో మనం సాధన పక్కన పెట్టాము. భగవంతు తలుచుకోలేకపోతే మరణ సమయంలో మనం ఎవరి గురించి ఆలోచిస్తాము, వాళ్ళ మధ్యలోనే మళ్ళీ పుడతాం. కానీ అప్పుడు సేమ్ మన తల్లిగా ఉండవు, వాళ్ళు బిడ్డలుగా ఉండరు. మన సంబంధాలన్నీ మారిపోయినప్పుడు మనకి కావాల్సినట్టు విధంగా దొరకపోవచ్చు. అప్పుడైనా సరే మళ్ళీ ఇదే పరిస్థితి మనం ఎదుర్కోబోతాం కంపల్సరీ. సో కాబట్టి తన సంసార పోషణలో ఎంతో విఫలయత్నం చెంది మొత్తం పోగొట్టుకుంటాడు. బలము, తెలివితేటలు, ఐశ్వర్యము అన్ని పోగొట్టుకుంటాడు. సో తర్వాత తను ఇంకా కుటుంబంలో తను పోషించపోయేసరికి మనల్ని పనికిరాని లేదా ముసలి లేదా పనికిరాని ఎద్దులాగా మనం చూస్తారు. అయినా కూడా మనకు వ్యామోహం పోదు, అయినా కూడా మనం వాళ్ళనే అంటిపెట్టుకొని ఈ ముసలితనాన్ని తలుచుకుంటూ, నిస్సాయస్యం తలుచుకుంటూ మరణానికి సిద్ధమవుతాం. సో పెంపుడు కుక్కడు వలె అక్కడే మనం పడుండి మనకు వచ్చేటువంటి వివిధ రోగాల కారణంగానో లేదా మానసికంగా లోపల ఎన్నో గాయాల కారణంగానో ఎంతో బాధతో ఆకలి కూడా మనకి వేయదు అనమాట. తినేదే తక్కువ తినేస్తాము. ఇంకా మనం ఏం పని చేయలేని పరిస్థితిలోకి వెళ్తాం. శరీరం అంతా కప్పవాత పిత్తాలతో బ్యాలెన్స్ కోల్పోయి, ముఖ్యంగా కఫం బాగా నిండిపోయేసి సో ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. సో ఆ శబ్దం గురు అనే శబ్దం వస్తూ ఉంటుంది. సో అట్లా బెడ్ మీద అట్లా పడడం, సో చూస్తున్న బంధువులంతా బాధపడుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా కూడా మనం మాట్లాడిన పరిస్థితిలోకి వెళ్తాం. కంప్లీట్ గా కాలం యొక్క ఆధీనంలోకి వెళ్తాం. చివరిగా నొప్పి భరించలేక దుఃఖంలో అయిన వారు వాళ్ళంతా ఏడుస్తుంటే చూడలేక ఎంతో దారుణంగా మరణిస్తారు. సో పుట్టేటప్పుడు అదే వ్యధ, కష్టం, మరణించేటప్పుడు కూడా అదే వ్యధ. మధ్యలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక క్లేశాలు. సో ఎక్కడ మనం యాక్చువల్గా చెప్పాలండి ఆనందంగా ఉన్న అసలేనే లేదు, కానీ ఉందనే భ్రమలో పరిగిస్తూనే ఉన్నాం. ఆ తర్వాత మరణం తర్వాత వెంటనే మూమెంట్ వెంటనే మనకి యమదూతలు రెడీగా ఉండడం, వాళ్ళు భయంకరమైనటువంటి ఆ రూపాలను చూసినప్పుడే సో మలమూత్రాలు, సో వివిధమైనటువంటి భావాలు వ్యక్తం చేస్తాడు చనిపోయేటువంటి జీవుడు. సో మెడ చుట్టూ తాడు కట్టి శరీరాన్ని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారు. అయితే మొత్తం కూడా వాళ్ళు ఒక శరీరాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు, యాతన శరీరాన్ని. సో లాక్కొని వెళ్ళడం, వాళ్ళు మధ్య మధ్యలో బెదిరిస్తూ గుండె పగిలేటట్టుగా వణికిపోతూ కుక్కల చేత కరిపిస్తూ అప్పుడు చేసిన పాపాలన్నీ మనకి గుర్తెచ్చుకుంటాడు.
ఆకలి దాహంతో అల్లాడిపోతూ ఉన్నాడు. మండుటి ఎండల్లో ఇరువైపులా ఆకలి దాహంతో అల్లాడిపోతున్నాడు అనమాట. మండుటి ఎండలు ఉన్నాయి. ఎక్కడ గాని ఓకేనా, మనం చెట్టు కింద కొద్దిసేపు సెద తీర్చుకుందాం అనే దానికి అవకాశమే లేదు. ఒకవేళ చెట్టు కింద కానీ ఒకవేళ మనం కూర్చున్నాం అనుకోండి, ఆ చెట్లు ఎలా ఉంటాయంటే ఆకులు కత్తుల్లాగా ఉంటాయంట. అవి వచ్చి మనం గుచ్చుకోవడం ప్రారంభం అవుతుంది. అండ్ వెళ్ళే దారంతా కూడా మండుటి ఎండలో ఉండి ఇసుక అన్నమాట, కాలిపోతా ఉంటుందంట. ఇరువైపులా అడవులు దహిస్తా ఉంటాయంట, అంటే వేడి, ఆ మంట, అంటే ఆ దారి పొడవునా ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవాలు మనకున్నాయి. ఇంకోవైపు ఆ సమయంలో వీపుపై కొరడాలతో కొట్టుకుంటూ విరామం లేకుండా చేస్తారు. ఇప్పుడు చూసినా సరే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు మనకి ఏదేమైనా కొద్దిగా వేడిగా ఉంటే ఏసీలోకి వెళ్ళిపోతున్నాం, లేదా కొద్దిగా అసౌకర్యం ఉంటే మనం ఆ వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకుంటున్నాం, ఎట్లా మనం సేఫ్ గా చూసుకుందామని. కానీ మరణించిన తర్వాత మనం చేసిన దానికి తగినట్టుగా ఆ రోజు మనం ఇవన్నీ మనకి అందుబాటులో ఉండవు. ఇవేవి మనకి మనకి సౌకర్యం ఏమి కల్పించే పరిస్థితి ఉండదు. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనంత వరకు, మాక్సిమం వీలైనంత వరకు సాధారణ పరిస్థితుల్లో బతకడానికి చూడాలి. మనం ఆ, వివిధ వీటికి ఆ, వసతులకి, సౌకర్యాలకి మనం అలవాటు పడ్డాము అనుకోండి, సో తర్వాత మనం అనుభవించేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే యాత్రల్లో భాగంగా కూడా మనం కొద్దిగా ఆ మాత్రం తపస్సు మనం చేయాలి యాత్రల్లో. ఆ మాత్రం అసౌకర్యాన్ని మనం తట్టుకోలేకపోతే ఇంకా మన జీవితంలో రాబోయే వాటిని మనం ఏం తట్టుకోపోతాం. మన యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక మాక్సిమం ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులే ఏం చేసినా కూడా. మరి అవే నేను వదులుకోలేక అదే నేను కష్టపడతా ఉంటే ఇక మన మనసు భగవన్నామ మీద ఎలా పోతుంది? భక్తి మీద, కృష్ణ కథ మీద ఎలా స్థిరంగా ఎలా ఉండబోతుంది? పరిస్థితులు మన కంట్రోల్లో ఎప్పటికీ ఉండవు. అది ఏ పరిస్థితులు ఎలా అవుతాయో మనకు తెలియదు. ఇంకే కృష్ణుడు మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుకృత కదా ఆగమ ఆపాయంతే తాంతి తిష్టో భారత్. ఆ, అందుకనే అలవాటు అవ్వడం నేర్చుకోవాలి, అలవాటు పడడం చేసుకోవాలి. మనకి మనమే ఓకేనే ఆ ఆ ఎలలు గీసుకోవాలి. ఎక్కడి వరకు నేను అనుభవించడానికి నాకు అవకాశం ఉందో మనమే దానికి తగినట్టుగా మనం చూసుకోవాలి. మనమే దానికి సిద్ధం కావాలి. సో మాకు 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 రూమ్లు ఇలా కావాలి, అలా కావాలి, మాకు సీట్లు ఇట్లా కావాలి, అట్లా కావాలి, బస్సులు ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఏ దేశనా మనకి ఏమైనా 3-4 రోజులే ఆ పరిస్థితి. దాన్ని అలా ఆలోచించుకొని పర్వాలేదు, ఆ మాత్రం మనం ఓర్చుకోవాలా అనే పాయింట్ లో ఉంటే మన దగ్గర మనమే పరిస్థితులకి మనం తయారవుతున్నామని మనకి అర్థం అన్నమాట. పరిస్థితులకి మనం తయారవుతున్నాం, అది ఎప్పటికైనా మంచిది. ఇప్పుడు ఇరువైపులా మంటలు రేగుతూ ఖాళీ నడకన మనం చేస్తూ మండుటెండల్లో ఒక ఒక్క కొడుతుందంటే దానికి దాన్ని మనం ఏ విధంగా మనం భరించగలం? ఆ కష్టమేదో ఇక్కడ ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి, నియమాలు పాటించడానికి ఆ కష్టం మనం తీసుకున్నాము అనుకోండి. ఇక్కడ నియమాలు పాటించడానికి ఆ కష్టం ఇక్కడ తీసుకుంటే మనం భవిష్యత్తులో రాబోయే ఈ కష్టాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎస్పెషల్ గా ఈ 4 నియమాలు మనం పాటించలేని పరిస్థితిలో కానీ ఉంటే మాత్రం మనం వీటికి మనం సిద్ధం అవ్వాల్సిందే మనం. 100% చేసిన దానికి మన భవిష్యత్తు రాబోయేది ఇది అనమాట. కానీ కృష్ణుడు అంటున్నాడు, ఇప్పటికైనా సరే పాపంలో నువ్వు పరమ పాపి అయినా సరే నువ్వు కానీ ఈ జ్ఞానాన్ని నువ్వు ఆ తీసుకొని నువ్వు ఫాలో అయినట్లయితే, నువ్వు అనుసరించినట్లయితే ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడిపోవచ్చు అని. సో ఈ విధంగా విరామం లేకుండా తన్ని లాక్కొని వెళ్తా ఉంటే, విరామం లేకుండా కొట్టుకుంటూ తీసుకెళ్తా ఉంటే అలసిపోతాడు. మధ్య మధ్యలో
మనం మూర్చపోతుంటాం కూడా. ఇట్లా రకరకాలుగా తను ఆ, తనని ఇబ్బంది పెడుతూ, తను ఎదుర్కొంటూ, ఎందుకంటే దెబ్బలు కూడా ఎక్కువైతే మూర్చపోతాం మనం. ఆ శక్తి ఉండదు, ఇంకా నడిచే శక్తి ఉండదు, ఇంకా పని చేసే శక్తి మన దగ్గర ఉండదు ఇంకా. ఆ, అలా లాక్కుంటూ ఈడ్చుకుంటూ అతను అల్టిమేట్ గా అతన్ని యమరాజు ముందు తీసుకొచ్చి పెడతారు. ఓకే. అయితే ఇప్పటికే 2-3 ముహూర్తాల సమయంలో 99 యోజనాలు ప్రయాణిస్తాడు. అండ్ చేసిన కర్మలకు తగిన దండన అనుభవిస్తాడు. చేసిన కర్మలు ఎటువంటి మరి దండనలు ఉంటాయి అక్కడ? ఎటువంటి దండనలు ఉంటాయి అంటే లాంగ్ డిస్టెన్సెస్, అంటే 99 యోజనాలు అంటే కొన్ని వేల కిలోమీటర్లు తక్కువ సమయంలోనే ప్రయాణం. అంటే ఆ ప్రయాణం అంటే సంవత్సరం పడుతుంది. అంటే ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి ఇక్కడ నుంచి యమలోకానికి. అక్కడ వివిధ నరక పరిస్థితులు ఉంటాయి, నరక లోకాలు, నరక ఆ, వాతావరణాలు ఉండేటువంటి వివిధ ప్రదేశాలు ఉంటాయి అక్కడ. అంటే తామిశ్ర, అందతామిశ్ర, రౌర, ఇవన్నీ కూడా నరక లోకాలు అనమాట. నరక నరక వాతావరణాలు ఉండేటువంటి ప్రదేశాలు ఇవి. సో ఈ ఆ, ఆ, మనకి దీంట్లో ఇంకా డీప్ గా దీంట్లో నాలెడ్జ్ పోవాలంటే మనకి ఇంకా గరుడ పురాణంలో ఏ ఏ శిక్షలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా కొంచెం బాగా వివరించున్నారు అనమాట. ఇక్కడ ఆ, భాగవతం, మన మన భాగవతంలో జస్ట్ దాని గురించి కొద్దిగా మనకు పరిచయం చేస్తుంది అంతే. ఓకేనా? దాని ఏమంటారు అంటే, ఎట్లాంటివి ఉంటాయంటే ఆ, మనల్ని అదే కట్టెలు బాగా మంటలు పెట్టి, కట్టెలు బాగా తగలబెట్టి, సో మనల్ని దాంట్లో వేయడం. ఒక్కోసారి మన 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 యొక్క ఆ, మన కండలు లేదా మన మాంసాన్ని మనమే తినేటట్టు చేయడం. ఓకేనా? లేదా వేరే వాళ్ళు మన మాంసాన్ని పీక్కుని తినేటట్టుగా జరుగుతాయండి. అలాగే ఒక్కోసారి మనం బతికి ఉన్నప్పుడే వివిధ కుక్కల చేత లేకపోతే గ్రద్దల చేత మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని అవి లాక్కొని పీక్కొని తినేటట్టుగా ఉంటాయంట. ఓకేనా? లేదా అక్కడే పాములు, తేళ్లు, వీటి చేత కరిపించడం. అంటే చేసిన దానికి, సో మనం అనుభవించేది చెప్పిన, మనం చేసి సుఖపడింది చాలా తక్కువ. మనం చేసి దాని వల్ల మనం అనుభవించింది చాలా తక్కువ అన్నమాట. కానీ దాని ఆ కర్మల్లో మనం అనుభవించేటివి, అది అనంతం లాగా ఉంటుంది, అనంతం. అంటే వాడు ఒకడు నేను చేసిన తప్పేంది, నాకు పడిన శిక్ష ఏంది అంటాం కదా. ఎంత 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 తప్పుకి అంత శిక్ష. మనం మనం పొందిన సుఖం తాత్కాలిక సుఖం, ఏదో నాలికో లేదా ఏదో చెవులో ఏదో కళ్ళు. కానీ దానివల్ల మనం అనుభవించేది చాలా భయంకరంగా ఉంటుంది. అట్లనే ఒక్కోసారి మన చేతులు కట్ చేసేస్తారంట, లేదా ఏనుగుల్ని అటువైపు ఇటువైపు పెట్టి రెండు వైపులా లాగేటట్టు చేస్తారంట కాళ్ళతో, ఏనుగుల చేత. లేదా ఒక్కోసారి మన పెద్ద పెద్ద పైన కొండల నుంచి పైన కిందకి పడేస్తారంట. ఇట్లా ఈ తామిశ్ర, రౌర, ఇక్కడ ఈ నరక పరిస్థితుల్లో ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంటాయంట అక్కడ. సో అట్లాగా, అంటే ముఖ్యంగా ఈ 4 నియమాలు పాటించినటువంటి వాళ్ళు కంపల్సరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ. సో ఈ విధంగా అతను ఇలా అనేక నరక పరిస్థితులను భరిస్తూ, అనేక నీచ జన్మలు ఎత్తుతూ, కర్మలకు అనుభవిస్తూ, అంతిమంగా మానవ జన్మ ఎత్తుతాడు. నేను నరక పరిస్థితులు అనుభవించాడా? అనేక నీచ జన్మలు ఎత్తుతూ కర్మలను అనుభవిస్తూ అంటాడు. అదేంది అంటే జనరల్ క్వశ్చన్ రావచ్చు, అదేంది నరకంలో మనం అన్ని అన్ని భరించేశాం కదా,
అలాంటప్పుడు మళ్ళీ ఇంక వేరే ఆ, మన పాపం చేసిన కోట ఏం లేదు కదా. పాపం చేసిన కోట, పాపం కోట లేకపోతే అప్పుడు నేను మళ్ళీ ఎందుకు నీచ జన్మలు ఎత్తుతాను? అంటే పురుగు, జంతువులు, చెట్లు ఎందుకు జన్మెత్తాను? నేను నరకంలో ఉన్నప్పుడు నేను అనుభవించేస్తాను కదా మొత్తం. పాపాలను అనుభవించేస్తే అప్పుడు కిందకి వెళ్ళి మళ్ళీ నేను నీచ జన్మ ఎత్తాల్సిన అవసరం నాకు డైరెక్ట్ గా నాకు మానవ జన్మ ఇవ్వచ్చు కదా. అంటే గడుపులా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ శిక్షలు వేస్తా 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 దండలు ఇస్తా ఉంటే మనం ఒకానొక సందర్భంలో మనం భరించలేక, ఓకేనా, దయచేసి ఇంక నేను భరించడం నా వల్ల కాదు, నాకు ఏదైనా అవకాశం ఉంది నేను నుంచి బయటపడడానికి అని అడుగుతా ఉంటాను. అప్పుడు మా యమదూతలు మనం చేసినటువంటి గత చేసిన మన కర్మలు, పాపాల, పుణ్యాల, వాటెవర్, మన సంస్కారాలు, లేదా నెక్స్ట్ రాబోయే మనకున్న కోరికలు అన్ని, దాని మొత్తం కాంబినేషన్ తీసుకొని కోరికలు, గత జన్మ పాపాలు, ఓకేనా, మన స్వభావము అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఓకేనా, నీకు ఇగో ఈ ప్రస్తుతానికి ఈ ఈ ఆకారంగా శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తావా అని అడుగుతారు అంటే వాళ్ళు. అది కుక్క, పందె, లేకపోతే గాడిద, ఏదైనా కానీ, లేకపోతే చెట్ట, లేదా మనిషి, వాటెవర్. మాక్సిమం నిత్య జన్మలే మనకు మాక్సిమం వస్తాయి, వస్తాయి. అయితే నరకంలో మొత్తం అనుభవించం మనం. ఎప్పుడైతే ఇది భరించలేక మనకి ఏం చేస్తారంటే, ఇదిగో అట్టయితే నువ్వు అడిగావు కదా, వెళ్ళిపోతా నేను భరించలేకపోతా, నాకు ఏదో ఒక దారి చెప్తున్నావు కాబట్టి ఇదో ప్రస్తుతానికి ఈ జంతు జన్మలు ఉన్నాయి, నువ్వు పోతావా అన్నప్పుడు మనము ఇంకా అల్లాడిపోతున్నాం కాబట్టి మన వల్ల కాదు. మనకున్న ఆప్షన్ ఒకటే కదా ఇది తప్పించుకోవడానికి, ఈ నొప్పులు, ఈ దండలు, ఈ భయంకరమైనటువంటి ఈ శిక్షల నుంచి నేను తప్పించుకోవడానికి నాకు ఇది ఒకటే అవకాశం ఉంటుందని చెప్పేసి సచ్చినట్టు, ఎస్, నాకే ఇబ్బంది లేదు, నేను దాంట్లోకి వెళ్తాను అంటాము. పంది జన్మం, ఫర్ ఎగ్జాంపుల్ పంది జన్మంలో ఇప్పుడు ఒకప్పుడు మానవ చైతన్యంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు పంది చైతన్యంలోకి రావాలి. అంటే పంది చైతన్యం అంటే ఏంటి? పందిలాగా ఇంక తాను వ్యవహరించాలి ఇంకా. ఇప్పుడు పంది జన్మలో మనం మానవ చైతన్యం ఉందనుకోండి, అతనికి నరకం అని కనిపిస్తుంది. ఎందుకంటే తను తినాలనుకుందేమో వేరు, కానీ పంది జన్మలో తన కోరిక పంది జన్మలో తీర్చుకోలేడు. మానవ జన్మలో కోరికలు మానవ జన్మ వస్తేనే తీరుతాయి. కాబట్టి పంది జన్మ వచ్చినప్పుడు ఆ పంది జన్మ తగినట్టుగానే తన అవయవాలు మారిపోవాలి, తన ఆలోచన తీరు మారిపోవాలి, అంటే లోపల సాఫ్ట్వేర్ అంతా మారిపోవాలన్నమాట. పందికి తగినట్టుగా మనం మన అంతర్గతంగా మన మనసు అన్ని కూడా, మన ఇంద్రియాలు అన్ని అలాగే పనిచేయాలి. పందికి ఎట్లా కావాలి, పందిలాగే ఇంద్రియాలు మారాలి, మనసు మారాలి, అదే మన బుద్ధి మారాలి. అప్పుడే మనం పందిలాగా జీవించగలం. దానికే ట్రైనింగ్ ఇస్తారన్నమాట అక్కడ. మనకి పంది ఏమేమి తింటాయో, పంది యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా మనల్ని ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత ఒక ఒక తల్లి సంపర్కం, తల్లి తండ్రి రెండు పందులు, ఓకేనా, సంపర్కం చేసేటప్పుడు అప్పుడు జీవుడు ప్రవేశిస్తాడు లోపలికి. కర్మానుసారంగా అతను దాంట్లో ప్రవేశిస్తాడు. ఆ విధంగా అతను నీచ జన్మ ఎత్తాల్సి వస్తుంది అనమాట. నీచ జన్మ ఎత్తుతూ కర్మలకు అనుభవిస్తూ, తను చేసిన కర్మలకు అనుభవిస్తూ ఉంటాడు. అందుకని మనకి భగవద్గీత 15 అధ్యాయం మీరు చూసుకోండి కావాలంటే, 15 అధ్యాయంలో 9వ శ్లోకంలో ఈ విషయం అంతా 15 అధ్యాయం 9వ శ్లోకంలోనే ఉంది భగవద్గీతలో. ఏముంటది? ఈ జీవుడు ఒకానొక శరీరం తీసుకున్నప్పుడు ఆ శరీరం తగినట్టుగానే చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, ఇంకా స్పర్శ అన్ని దాని తగినట్టుగానే ఉంటాయి. ఒక నెక్స్ట్ 10వ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడంటే, అయితే మూర్ఖులకు మాత్రమే ఇది గాంచలేరు. ఎట్లా ఒక జీవుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకి వెళ్ళి ఆ శరీరం తగినట్టుగా తన గతి పడుతుందో, అది మూర్ఖులు ఎప్పటికీ అది అర్థం చేసుకోలేరు. జ్ఞానంలో ఎంతో కొంత ప్రావీణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే, ఈ జీవుడలే ఆ శరీరం నుంచి ఈ శరీరంలోకి వచ్చాడు, ఆ జీవుడే మాత్రమే ఈ శరీరంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించగలుగుతారు. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా, నువ్వు చూసావని 10 జన్మ ఎత్తాను, నువ్వు చూసా, ఎవరు తెలుసు ఇవన్నీ, ఎక్కువ జన్మ ఎత్తాను, ఎవరు తెలుసా ఇదంతా.
అవును, మూర్ఖులకి అది తెలియదే తెలియదు. మూర్ఖులు ఇంకో జన్మెత్తుతావరా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే అది ఎవరు పట్టించుకోరు అది. ఎంతసేపు తన తన ఉన్న పరిస్థితి తాను హ్యాపీగా ఉన్నాడు. తన ఉన్న కుటుంబాల్లో తను చూసుకుంటే అందరూ చాలా, నాకు ఎంతకంటే ఇంకేం కావాలి అని దాంట్లో అతను ఆగిపోయి ఉన్నాడు అతను. తనకు తెలియదు నెక్స్ట్ లైఫ్ లో, ఈ లైఫ్ తర్వాత ఇంకో లైఫ్ ఉంది. ఆ లైఫ్ లో తగినట్టుగా, దాని తగినట్టుగానే మన మన యొక్క జీవన శైలి మారిపోతుంటుంది. సో ఒకసారి అంటే ఎంత కంఫర్టబుల్ ఇస్తుందంటే ఈ మానవ జన్మ, లేకపోతే ఈ పంది జన్మ, కుక్క జన్మ, ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు ఏ జన్మ ఎత్తినా సరే ఆ జన్మలో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళు. సో ఒకసారి ఆ ఇంద్రుడు శాపగ్రస్తుడయి తనకి పంది జన్మ వస్తుంది అనమాట. ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక రెండు ఒక ఒక ఇంతకాల పరిమితిలో, ఓకే, అతను పంది జన్మ ఎత్తాల్సిందే అని అతనికి శాపం వచ్చింది. సరే, పంది జన్మ ఎత్తాల్సిన శాపం వచ్చింది కాబట్టి అతను వచ్చి పంది జన్మ ఎత్తాడు. ఆ తర్వాత కాలం ముగిసింది. ఎంతవరకు ఉండాలో అంతవరకు కావాల్సిన కాలం ముగిసింది. తర్వాత ముగిసిన తర్వాత వచ్చేయాలి కదా, నెక్స్ట్ ఇంద్రుడు తన పొజిషన్ తీసుకోవాలి. ఇంద్రలోకంలో తన తన సింహాసనం తను అధిరోధించాలి. కానీ ఇక్కడ బ్రహ్మ వచ్చి చూస్తే, ఇంకా బ్రహ్మ, ఇంకా ఇంద్రుడు రాలేదు ఇంకా. అతను ఆల్రెడీ అతను శాపం కాలం అయిపోయింది కదా, తను రావాలి కదా. ఎక్కడున్నాడు ఏంటి అని పోయి పోయి చూస్తే చూస్తే ఆ ఇంద్రుడు పని జన్మలో చాలా మంది, చాలా ఆడపందులు ఉన్నాయి, భార్యలు, అండ్ చాలా పిల్లలు, చాలా చాలా పిల్లలు ఉన్నారు. పంది పిల్లలన్నీ ఉన్నాయి. సో బ్రహ్మే స్వయంగా వచ్చి, రాయేంద్ర నీ టైం అయిపోయింది, నువ్వు రా ఇక్కడికి. ఇంకా ఇంకా ఇంక నువ్వు అవసరం లేదు, నువ్వు పంది జన్మలో ఉండాల్సిన అవసరం లేదు, రా నువ్వు మళ్ళీ వచ్చి నీ స్థానాన్ని నువ్వు తీసేసుకో అంటే. సో ఆ టైంలో ఇంద్రుడు చెప్పిన మాట ఏంటంటే, పంది జన్మలో భలేవాడివి, ఇప్పుడు ఎంత ఆనందంగా ఎంత సుఖంగా ఉంది ఇక్కడ. సో ముద్దు ముద్దుగా చూడు, నా పిల్లలంతా ఎంత బాగున్నారు ఇక్కడ. ఆ, సో నా నా పక్కన ఉన్నటువంటి ఆ నా సహచరులు, నా భార్యలు, లేకపోతే ఎవరైనా కానీ, వీళ్ళ నేను లేకపోతే వీళ్ళ కుటుంబం ఎట గడుస్తుంది, నేను లేకపోతే వీళ్ళంతా ఎవరు చూసుకుంటారు. సో వీళ్ళందరూ కూడా నా మీద ఆధారపడ్డారు, నేను ఇప్పుడు రానులే, నేను తర్వాత వస్తానంటాడు. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. అంటే మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనము ఉండిపోవాలి అని అనుకుంటాం మనం. దాంట్లోనే మన ఆనందం ఉంది, ఇదే అంతిమము, ఇంకింతకంటే వేరే అవసరం నాకు లేదు అని దాంట్లోనే మనం ఉండిపోతాం అనమాట. ఇది బలమైనటువంటి కాల ప్రభావంలో ఈ ప్రకృతి వేసే అంటే వల అన్నమాట ఇది. ఇది ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఏంటంటే ఆ, ఇప్పుడు ఎవరైనా తాగుబోతున్నాడు అనుకోండి, అన్నాం, ఏ ఆ, తాగొద్దురా నాయన, మళ్ళీ పాప తీసుకొని నరకానికి పోవాల్సి వస్తుంది, నరకంలో పోతే చాలా శిక్షలు భయంకరంగా అనుభవించాల్సి వస్తుంది అంటే, సరే నేను తాగాను, సరే నేను నరకలోకి పోతాను, మరి నాకు ఎవరైతే మందు పోస్తున్నాడో వాడు నరకానికి పోతాడా అంటే, వాడు కూడా నరకానికి పోతాడు. అయితే నేను ఎవరితో నేను కూర్చొని తాగుతున్నానో వాళ్ళు కూడా నరకానికి పోతారా? వాళ్ళు కూడా నరకానికి పోతారు. సో నాకు ఎవరైతే ఇవన్నీ సప్లై చేశాడో, ఓకే, వాళ్ళు వాళ్ళు కూడా నరకానికి పోతారా? నరకానికి పోతారు వాళ్ళు కూడా. అప్పుడు అతను అంటాడు, వీళ్ళందరూ నరకానికి వస్తే మాకు, అప్పుడు మాకు అది స్వర్గమే కదా మాకు అది. అంటే నరకం ఒకవైపు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసినా కూడా, దాంట్లో కూడా మా వాళ్ళంతా వచ్చేసి మేము ఆడ కూడా హ్యాపీగానే ఉంటాంలే అని, అంటే ఎలాంటి ఒక స్థితిలో ఉన్నారో మనం గమనించుకోవచ్చు. అండ్ ఈ ప్రపంచం అంతా 99% మంది ఇదే స్థితిలో ఉన్నారు. ఎవరైనా కొంత, ఓకేనా, అర్థం చేసుకొని అవగాహనలోకి వచ్చి, ఇదిగో ఇప్పుడు మనం సాధన చేస్తారా, ఇది నాటి 1% కూడా లేరు అట్లా ప్రపంచం మొత్తం మీద. అది మనం ఏ ఏ మతం తీసుకున్నా సరే, 1% కూడా లేదు.
ఇంకా క్షీణిస్తుంది. ఇంక ఈ 1% కూడా ఉండరు. ఇంకో 100 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇది కూడా వీళ్ళు కూడా ఉండరు. ఈ మాత్రం అర్థం చేసుకోండి. అలా అనేక జన్మలు ఎత్తి 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 10 జన్మ, 30 జన్మలు ఎత్తి 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 ఎప్పుడో ఒకసారి ఒక మాన్ జన్మ ఎత్తాడనమాట. అవకాశం వస్తుంది. సో ఆ విధంగా అవకాశం వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే, మళ్ళీ గత జన్మల సంస్కారాలు తీసుకొని వచ్చింది, అలవాట్లు, మన స్వభావం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కొనసాగడం ప్రారంభమవుతుంది. అదే మళ్ళీ మనకు కొనసాగుతుంది అనమాట. అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఓకేనా, ఇప్పుడు వాటి మీద ఆ స్వభావం మీద మనం పోరాడాలి. ఓకేనా? గత జన్మపు వాసనల నుంచి మనం పోరాడాలి. ఓకేనా? వీటి వీ- అంటే ఈ ప్రకృతిలో ఒకటి బాహ్యంగా మనకి ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని ఒకవైపు ఆ దాడి ఉంటే, లోపల ఇంకొక దాడి ఉంది. ఏంటది? పాత స్వభావాలు, ఓకేనా, వాసనలు, కోరికలు, తర్వాత ఆ పైగా త్రిగుణాల ప్రభావం, కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు, అసలు విషయం అంతా లోపలే ఉంది. అసలు చెత్త అంతా కూడా లోపల ఉంది. ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకురావడానికి ఓకేనా, మనకి దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం, ఎస్పెషల్ గా కృష్ణ భక్తి చేస్తూ ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొరికినది ఒక గొప్ప అవకాశం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ అవకాశం దొరికి కూడా అలక్ష్యం చేస్తున్నాం. ఇలాంటి ఇలాంటి ఒక ఆ అదృష్టం ఎన్నో జన్మలెత్తితే గాని ఇలాంటి ఒక అదృష్టం రాదు. ఈ కృష్ణుడు అన్నాడు భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కథ సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవడో ఒకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కోసం వైపు వెళ్తారు. అంటే నేను ఆత్మని అని తెలుసుకొని అతను ఆత్మ సాక్షాత్కారం కోసం తాను సాధన చేస్తాడు. అలా ఆత్మ సాక్షాత్కారం కోసం సాధన చేసిన వాళ్ళలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే ఎన్ని వేల కోట్ల మందిలో మన అదృష్టవంతులు. కానీ ఆ అదృష్టాన్ని మనం గ్రహించకుండా మనకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఇంకా ఏ పరిస్థితులు లేదా ఏవి ఎటువంటి అంశాలు మనల్ని యాక్చువల్గా మనల్ని ఈ పరిస్థితి నుంచి మనం బయటపడేస్తాయి. ఇంకా ఈ పరిస్థితి మన ఎవరు బయటపడేయగలుగుతారు ఇంకా? అండ్ ఈ జన్మలో ఎప్పుడైతే మన కలియుగంలో పుట్టామో, చైతన్య మహాప్రభు టైంలో వచ్చినప్పుడు మనం పుట్టిన ఏదైతే ఉందో జస్ట్ హరే కృష్ణ మంత్రం, ఈ 4 నియమాలు పాటించేది మనకి నిజంగా చెప్పాలి అంటే ఈ 4 నియమాలు కావచ్చు, 16 మాలలు కావచ్చు, లేదా ఏమేమి చేయాలా మనం, కీర్తన చేయాలి, పుస్తక పఠనం చేయాలా, మనం మంచిగా ప్రసాదం తీసుకోవచ్చు, మంచిగా నృత్యం చేసుకోవచ్చు, మంచిగా పాటలు పాడవచ్చు, యాత్ర వచ్చినప్పుడు జాలీగా అందరితో కలిసి వెళ్ళొచ్చు, మంచిగా ఉత్సవాలు చేసుకోవచ్చు, ఉత్సవాల్లో మనకు వచ్చే సేవలు చేసుకోవచ్చు. సో ఇవన్నీ అసలు ఇవన్నీ ఎంత అదృష్టం ఉంటే వస్తాయి. ఇవన్నీ నిజంగా మనకి కఠినమైనటువంటి సాధకాలు అయ్యాను లేదు. ఇవన్నీ మనకి నిజంగా అదృష్టం కొద్దీ మనం ఇలాంటి ఒక మార్గంలో పడ్డాం ఈ టైంలో. సో వాటిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతే మళ్ళీ మనం ఇంకొకసారి మళ్ళీ ఎత్తాల్సి వస్తే మేబీ అప్పుడు ఇలాంటి ఒక సాంగత్యం, ఇలాంటి ఒక పరిస్థితులు, ఇలాంటి ఒక కుటుంబం, ఎవరైతే మన కుటుంబాలు ఎవరైతే ఇప్పుడు మనం భక్తి చేసుకుంటున్నామంటే వాళ్ళు మనకి సహకరించారు కాబట్టి మనం వచ్చి భక్తి చేసుకుంటాం. మేబీ నెక్స్ట్ టైం అలాంటి పరిస్థితి మనకు రాకపోవచ్చు.
కాబట్టి ఉన్న పరిస్థితుల్లో మనం వీలైనంత వరకు ఎంతవరకు మనం కృష్ణనామాన్ని, కృష్ణుడి సేవని, కృష్ణుడి గురించి మనం వినడం, ఇవన్నీ మనం చేయడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో మనం వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం మనకి లేదు. అందువల్ల ఆ అదే భగవద్గీతలో మళ్ళీ కృష్ణుడు కూడా అదే బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభం. అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఎవడో ఒకడు మాత్రం జ్ఞానవంతుడు అవుతాడు. అలాంటి మహాత్ములు సుదుర్లభ దొరకదు మనకి అవకాశం లేదు. సో ఇలాంటి స్థితిగతుల నుంచి మనం బయటపడాలంటే ముందు క్రమ పద్ధతిలో ఒక శిక్షణలోకి రావాలి. క్రమ పద్ధతిలో ఒక శిక్షణలో పడాలి. అంటే ఒక శిక్షా గురువు యొక్క ఆధీనంలోకి వెళ్ళాలి మనం. చెప్పిన చెప్పినటువంటి ఆదేశాన్ని వీలైనంత వరకు సిన్సియర్ గా సీరియస్ గా మనం పాటించాలి. ఆ సిస్టమాటిక్ ట్రైనింగ్ లేదనుకోండి, సిస్టమాటిక్ గా మన ఆదేశాలని మనం తీసుకొని మనం పాటించలేదనుకోండి, డెఫినెట్ గా మనం భక్తిలో ఎదగలేము. అండ్ మన భవిష్యత్తులో కూడా మళ్ళీ గందరగోళ పరిస్థితులు మనకి ఉంటాయన్నమాట మనం. ఓకే. సో వచ్చే అధ్యాయంలో ఓకే ఇప్పుడు మానవ జన్మ ఎత్తాలి, ఇంకా మానవ జన్మ ఎత్తాలి. ఆ మానవ జన్మలోకి వచ్చేవాడు జీవుడు లేదా మనం మానవ జన్మ ఎత్తాల్సి వస్తే తను ఎలా ప్రవేశిస్తాడు తల్లి గర్భంలో? ఆ తల్లి గర్భంలో ఆ ఆ శిశువు ఏ రకంగా ఆ వాతావరణంలో అది ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఎన్ని రకాల బాధలు పడుతుందో, అంతిమంగా 7వ నెలకు వచ్చేసరికి ఎలాంటి ఒక ప్రార్థన చేస్తా ఉంది. అలాగే బయటకు వచ్చేసి తర్వాత 9వ నెల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను ఎట్లా మాయలోకి వెళ్తాడు మళ్ళీ అంటే సంసార చక్రం అడిగింది కదా, దేవహూతి అమ్మవారు అడిగారు, అసలు మానవుడు అనేవాడు అసలు ఈ చక్రంలోకి ఎలా ప్రవేశించాడు, ఎలా, దేని వల్ల ఎటువంటి కర్మ చేయడం వల్ల ప్రవేశించాడు, అతను దీని నుంచి అసలు బయటపడే అవకాశం ఉందా అసలు చక్రం నుంచి? దానికి పరిష్కారం ఇచ్చే దిశగానే ఇప్పుడు మన ఇవి వెళ్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ అధ్యాయంలో ఉన్న వివిధ అంశాలు వెళ్తూ ఉన్నాయి. సో తర్వాత అట్లా గర్భంలో తాను ఎటువంటి ప్రార్థన చేస్తాడు భగవంతుడికి, ఓకేనా? ఆ తర్వాత తను గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి ఎటువంటి ఇబ్బందులు బాధలు అనిపిస్తాయి, తర్వాత మళ్ళీ అతను ఎట్లా మళ్ళీ మళ్ళీ ఎటువంటి సాంగత్యంలోకి వెళ్తాడు, తర్వాత మళ్ళీ చెడు సాంగత్యంలోకి వెళ్తాడు. అంటే చెడు సాంగత్యం అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఆ, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలోకి పోకుండా మళ్ళీ చెడు సాంగత్యంలోకే వెళ్తాడు. చెడు సాంగత్యం అంటే ఏంటి అని అంటే మనకి ఆత్మ శరీరం అని ఏమాత్రం అవగాహన లేకుండా జీవించే వాళ్ళందరిది కూడా చెడు సాంగత్యం. ఎందుకంటే వాళ్ళ ఎటువంటి కుటుంబంలో మేము పడుతున్నాము అని అంటే, ఎటువంటి కుటుంబంలో ఆత్మ జ్ఞానం లేదు, భక్తి లేకపోతే ఆ కుటుంబం కూడా మనకి చెడు సాంగత్యమే. ఎందుకంటే మనల్ని వాళ్ళు డైరెక్ట్ చేయలేకపోతున్నారు ఎటువైపుకి. సరైనటువంటి భగవద్గీత భాగవతాన్ని ఇచ్చి మనల్ని కృష్ణుడి వైపు వాళ్ళకి మనం గైడ్ చేయలేకపోతే, తల్లిదండ్రుల లేకపోతే మన తోటి ఆ, తోబుట్టువుల లేకపోతే మన బంధువుల మనకి వైకుంఠం తీసుకువెళ్ళేటువంటి మార్గాన్ని ఇవ్వనటువంటి ఏ సాంగత్యమైనా మన చెడు సాంగత్యం. అంటే మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేసే సాంగత్యాలు అయ్యాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే అది ఇక్కడ మనం గమనించాల్సిందంటే, అటువంటి సాంగత్యం నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, నాకు ఎందుకంటే సాంగత్యం ఉంటే నేను ప్రాపర్ గా నేను మంచిగా నేను భక్తి చేసుకోవాలని ఉంటే నేను అటువంటి సాంగత్యం నేను పోవాల్సిన అవసరం నాకు వచ్చేది కాదు కదా. అందుకే ఫైనల్ గా అర్జునుడు కూడా 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు ఏమని, అయ్యా నేను చెప్పినగా నేను సాధన చేస్తాను, నేను భక్తి చేస్తాను, కానీ ఒకవేళ నేను ఆఖరి సమయంలో ఒకవేళ నేను భక్తి చేసుకోలేక లేదా
వివిధ అంశాల వల్ల నేను కృష్ణుని తలుచుకోలేకనే చచ్చిపోతే, ఒకవేళ కృష్ణుని తలుచుకొని చచ్చిపోతే వైకుంఠం వెళ్ళిపోతాను. కానీ తెలియదు కదా, ఎప్పుడెప్పుడు ఏ మాయ, ఏ ఏ పరిస్థితులు ఎలా మనల్ని ఏ పరిస్థితులు నెట్టి వేస్తా మనకు తెలియదు కదా. అర్జునుడు రైట్ ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ నేను ఆఖరిలో నేను తలుచుకోలేకపోతే అప్పుడు నాలాంటి యోగ భ్రష్టుడైనటువంటి వాడి గతి ఏమిటి? రైట్ ప్రశ్న అది. ఇంకా నేను కష్టపడ్డాను, నేను సంవత్సరం చేసిన, సంవత్సరం కష్టపడినట్టే భక్తి కోసం. 10 సంవత్సరాలు నేను కష్టపడినట్టే. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఎస్, ఒకవేళ నువ్వు స్వల్పకాలం మాత్రమే భక్తి చేసి లాస్ట్ లో ఒకవేళ నువ్వు చేయలేకపోయి ఉంటే, లాస్ట్ లో ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోయి ఉంటే ఏం పర్వాలేదు, నీకు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మ మానవ జన్మే వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ మాత్రం చేసిన భక్తికి నువ్వు సంపన్న కుటుంబంలో పుడతావు, లేకపోతే బ్రాహ్మణ కుటుంబంలో పుడతావు. అంటే గ్యారంటీ ఇస్తున్నాడు, మానవ జన్మ అనేది ఖచ్చితంగా గ్యారంటీ. లేదు, నువ్వు కొంచెం సుదీర్ఘ కాలం చేసావు, ఎక్కువ కాలం నువ్వు భక్తి చేసి లాస్ట్ మూమెంట్ లో మిస్ అయింది. ఉదాహరణ మన జడభద్రుడి కథలో సుదీర్ఘంగా చేసావు, కానీ లాస్ట్ మూమెంట్ లో మనం తలుచుకోలేకపోయాం. మరి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మానవ ఎత్తారు. రెండోది, భక్తుల కుటుంబంలో పుడతారు వాళ్ళు, భక్తుల కుటుంబంలో పుడతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మనం చెడు సాంగత్యంలోకి వెళ్తాము, అది కుటుంబమైన చెడు సాంగత్యమే. ఎందుకంటున్నానంటే ఆ సాంగత్యంలో భగవంతుని బలవంతంగా మనం నెట్టలే మనల్ని. మనం గతంలో మనం చేసిన దానికి మనకి అటువంటి సాంగత్యంలోకి మనకి వెళ్ళేటట్టుగా మనమే డిసైడ్, అంతకుముందు చేసింది మనల్ని అటువైపు మనం తీసుకెళ్తా ఉంది. మళ్ళీ చెడు సాంగత్యంలోకి వెళ్తాం. అప్పుడు చెడు సాంగత్యంలో వాళ్ళు ఎవరు మనకి కృష్ణుడి గురించి ఎవరు చెప్పరు, కృష్ణుడి గురించి ఇది జీవితం యొక్క గమ్యం అని ఎవరు చెప్పరు. ఎంతసేపు పనికి పోరా, మోసం చేసినా నువ్వు డబ్బులు సంపాదించరా, ఎట్లయినా నువ్వు ఇల్లు కట్టాల్సిందే, నువ్వు అది చేయాల్సిందే, ఇది చేయాల్సిందే. ఇట్లాంటి గైడెన్స్ మనకి ఎక్కువ వస్తుంది అంటే గతంలో మనకు తగిన భక్తి సంస్కారాలు మనం పెంపొందించుకోలేదని అర్థం. ఇప్పుడైనా మనం అవకాశం తీసుకొని తెలివితో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ భగవన్నామ స్మరణ, ఎక్కువ భక్తుల సాంగత్యంలోకి రావడం, ఎక్కువ క్లాసెస్ వినడం, ఎక్కువ సేవ చేయడం, ఇటువంటి వాటిల్లో మనం ఎక్కువ నిమగ్నం అయితే నెక్స్ట్ ఒకవేళ టార్గెట్ మిస్ అయినా సరే అట్లీస్ట్ మనం భక్తుల కుటుంబం అయినా పుట్టి ఇటువంటి ఆ ఆ, చెడు సాంగత్యానికి గురి కాకుండా మన అట్లీస్ట్ ఆ జన్మను మనం త్వరగా భక్తి చేసుకొని బయటకు పడిపోవచ్చు. అయితే ఇప్పుడు ఎంతో కొంత మనం భగవుడి యొక్క మార్గంలో మనం ఉన్నామంటే, కృష్ణుడి మార్గం అంటే ఎంతో కొంత భక్తి చేసాం కాబట్టి ఎంతో కొంత మనం ఈ సిద్ధాంతం అర్థమై మనం ముందుకు వెళ్తాం. అంటే ఎక్కడో మనం భక్తి కొంతగా చేసి మనం వదిలేసాం అవకాశం. కాబట్టి రేపు క్లాస్ లో మనం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆ జీవుడు ఎలా గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు, ఆ గర్భంలో అతను ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనం ఎదుర్కొన్న పరిస్థితులు ఇవన్నీ కూడా మనం అందరం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాయలో పడుతున్నాడు, ఇవన్నీ కూడా మనం రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై, అనంత కోటి వైష్ణవి యుగధర్మరిణామ సంకీర్తనకి జై గౌతమ.